హాయ్ అండి. ఈరోజు వీడియోలో మెడపట్టి ఎలాగ కుట్టాలో నీటి ఫినిషింగ్ వచ్చేలాగా చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అంతా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం షోల్డర్స్ అనేది జాయిన్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి షోల్డర్స్ అని జాయిన్ చేసుకోవాలి. ముందుగా నేను క్రాస్గా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని నీట్గా అన్ని జాయింట్లు కూడా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, నెక్ దగ్గర నేను షోల్డర్స్ ఎలా జాయిన్ చేస్తానో ఫస్ట్ నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలండి. స్ట్రేట్గా కుట్టు వేయాలన్నమాట. ఇలాగ స్ట్రేట్గా రావాలి. తర్వాత వచ్చేసి నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇస్తూ మన నెక్లోకి అక్కడ చంక దగ్గర మనకి షోల్డర్ ఉంటుంది కదా, అక్కడ జాయింట్లో కలిపేసుకోవాలి. కొద్దిగా క్లాత్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే, ఇలా నీట్గా నెక్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. ఆ తర్వాత వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి నెక్ వైపుకి స్లోప్ ఇవ్వండి. లైట్గా స్లోప్ ఇచ్చేసుకుని అప్పుడు కొద్దిగా క్లాత్ అనేది క్రాస్గా కట్ చేసుకోవాలి. ఎందుకంటే క్రాస్గా స్లోప్ ఇచ్చాం కదా, క్రాస్గా కట్ చేసుకుంటే అక్కడ ఎక్కువ ఎత్తినట్టు రాదనమాట నెక్ అనేది. సో ఇప్పుడు వచ్చేసి మనకి చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదండి. మీరు ఏం చేస్తారంటే, నేనైతే ఉక్సు పట్టి కాకుండా కాజా పట్టి దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నా చేతి వాళ్ళు అనేది అది కరెక్ట్గా ఉంటుంది. సో మీరు కూడా ఇలాగే స్టార్ట్ చేసుకోండి. స్టార్టింగ్లో చిన్న రఫ్ ఇచ్చేసేయండి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి. ఇలాగా చూడండి, ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ రావాలండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలా నీట్గా ఎక్కడ సాగదీయకూడదు. ఎలాంటి నెక్ అయినా సరే ఇదే మెథడ్, ఇదే నెక్ అని కాదు, హై నెక్ అన్నా ఏదైనా సరే మీరు పట్టి అతుకోవాలంటే ఇదే మెథడ్ ఫాలో అవ్వాలి. సో ఇలా నీట్గా రౌండ్గా స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి. రౌండ్ తిరిగే చోట సాగదీయకూడదు. సాగదీస్తే మాత్రం మీకు భుజాలు అనేవి సాగిపోతే నెక్ కూడా సరిగ్గా రాదు. ఇలా కుట్టుకుంటూ రావాలి. ఇలాగా చూడండి, ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఎక్కడ సాగదీయకండి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా చూసారు కదా, ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఇలా మొత్తం కూడా స్ట్రేట్గా వచ్చిన తర్వాత ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఒక పావించి ఉంచుకుని ఇప్పుడు రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టుకోండి. రౌండ్ అనేది బాగా వస్తుందన్నమాట. అలా టక్ పెట్టుకోవటం వల్ల రౌండ్ అనేది చాలా నీట్గా తిరుగుతుంది. షేప్ కూడా బాగా కనిపిస్తుంది, రౌండ్ షేప్ అనేది. ఇలాగా ఇక్కడ కూడా అంతేనండి. ఇలా షేప్ అనేది కరెక్ట్గా ఇచ్చుకోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకుని గోరుతో గీకేసుకోండి. గీక్కుంటే మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఇలా ఫోల్డ్ చేసేసుకుని స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా వచ్చేయాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. చూసారు కదా, ఎలాగైతే ఫోల్డ్ చేస్తున్నా అలాగా ఇలా మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా రావాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలి. చూడండి, ఎలాగైతే ఫోల్డ్ చేస్తున్నానో అలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలి. ఎక్కడ కూడా సాగదీయకండి, నీట్గా రండి. ఎడ్జ్కి వచ్చేసరికి ఒక చిన్న ఫోల్డింగ్ ఇచ్చుకొని ఇలా రఫ్ చేసుకుంటూ వస్తే సరిపోతుంది. ఇలా రఫ్ చేసేసుకోండి. చూసారు ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇక్కడ కూడా షోల్డర్ దగ్గర నీట్గా పెట్టేసుకుంటే మన హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇక్కడ కానీ ఏ చిన్న మిస్టేక్ చేసినా కూడా మొత్తం కూడా బ్లౌజ్ అంతా మనకే వస్తుంది వెనక్కి. ఇప్పుడు ఇలాగ ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసినప్పుడు క్లాత్ అనేది పైకి ఎత్తి కట్ చేయాలన్నమాట. ఓకేనా, ఫ్లాట్గా ఉండి కట్ చేయకూడదు. ఇలా పైకి ఎత్తేసి కట్ చేసేయాలి. ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. పైకి ఎత్తి కట్ చేయాలి. అదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. లేకపోతే నెక్ దగ్గర కట్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ కూడా అంతే. ఇలా మొత్తం కూడా ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయాలి. ఇలాగ మొత్తం కూడా
ఇదంతా కూడా నీట్గా కట్ చేసుకోవాలి. ఎగస్ట్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలండి. మెయిన్ వచ్చేసి ఇక్కడే మీరు జాగ్రత్తగా లేకపోతే బ్లౌజ్ నెక్ దగ్గర కట్ అయిపోతుంది అనమాట. చూసారా, ఈ టిప్స్ తోటి మీరు జాగ్రత్తగా మెడపట్టి కుట్టారని చాలా బాగా వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.